కాల్పుల విరమణ అంటూనే కాల్పులకు తెగబడింది పాక్ ఆర్మీ. డీల్ కుదిరి 4 గంటలు కాకుండానే ఉల్లంఘనకు పాల్పడింది. దాది నమ్మక ద్రోహంపై యావత్తు ప్రపంచ దేశాలు భగ్గుమన్నాయి. దీంతో ధీటుగానే సమాధానం ఇచ్చింది ఇండియా. ఆపరేషన్ సింధూర్ ఆగదు, ఆపరేషన్ సింధూర్ను ఆపట్లేదంటూ ప్రకటించింది. పాక్ ఐఎస్ఐ అంటుతో రెచ్చిపోతున్న ఉగ్రవాదుల ఏరువైతే లక్ష్యంగా అడుగులు వేస్తోంది భారత్. ఏప్రిల్ 22న పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులు పంజ విసిరారు. టెర్రరిస్టుల దాడిలో 26 మంది అమాయకులు చనిపోయారు. కళ్ల ముందే భార్యలు తమ భర్తలను కోల్పోయారు. దీంతో ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవేట సాగించింది ఇండియా. పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడి చేసింది. ఇరు దేశాల మధ్య ఉధృత పరిస్థితులు నెలకొన్నాయి. దాడి చర్యలకు ధీటుగా ఎదుర్కొంటుంది ఇండియన్ ఆర్మీ. మెరుపు దాడులతో పాక్ రక్షణ వ్యవస్థపైనే దాడులు చేస్తుంది. ఫైటర్ జెట్లు, వందల కొద్ది డ్రోన్లు, క్షిపణులను నేలమట్టం చేస్తుంది. దీంతో సైనికంగా, ఆర్థికంగా దాడి బలహీనపడింది. చేతిలో చిల్లి గవ్వలేకపోవడంతో ఐఎంఎఫ్ను ఆశ్రయించింది షరీఫ్ సర్కార్. అంతేకాకుండా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ రాయబారంతో పరిస్థితులు మారిపోయాయి. దీంతో కాల్పుల విరమణకు 2 దేశాలు అంగీకరించాయి. సీజ్ ఫైర్, ఆ తర్వాత ఫైర్, మళ్లీ సీజ్ ఫైర్ కొన్ని గంటల్లోనే అనేక పరిణామాలు అందరినీ విస్మయానికి గురిచేశాయి. పాక్ పాలకులు, ఆర్మీ మధ్య సమన్వయం కొరవడినట్లుగా స్పష్టంగా కనిపించింది. పక్కలో బల్లెంలా మారిన పాక్ ఆట కట్టించాలని ప్రజల నుంచి డిమాండ్లు వెలువెత్తిన కేంద్రం సంయమనం కోల్పోలేదు. ప్రపంచంలో అధిక వృద్ధి రేటుతో అన్ని రంగాల్లో భారత్ దూసుకెళ్తుంది. ఇలాంటి సమయంలో యుద్ధం అంటే అభివృద్ధికి ఆటంకం తప్పదు. అందుకే కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకరించింది. మరోవైపు విరమణ సరే, విధానం సంగతి ఏంటన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. 1972 నాటి సిమ్లా ఒప్పందం, 1999లో ప్రకటించిన లాహోర్ డిక్లరేషన్ ద్వారా ఇరు దేశాల ద్వైపాక్షిక చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలి. మూడో పక్షం మధ్యవర్తిత్వాన్ని భారత్ ఏనాడు అంగీకరించలేదు. అందుకు భిన్నంగా సీజ్ ఫైర్ జరిగిందా, ట్రంప్ ట్వీట్ల మతలెబ్బేంటి అనే సందేహాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రైట్, ఇక డిబేట్ని కంటిన్యూ చేద్దాం. మనకి అందుబాటులో ఉన్నారు పెంటపట్టి పుల్లారావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఆడియో మీట్లో ఉందండి పుల్లారావు గారు. ఓకే రైట్ ఓకే అండి. పుల్లారావు గారు, కాల్పుల విరమణ అంటూనే పాకిస్తాన్ ఆర్మీ ఫైరింగ్ చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది చాలా న్యాచురల్. ఏ విరమణ అయినా ఎక్కడైనా వెంటనే ఒక గడియారం క్లాక్ ఆఫ్ చేసినట్టుగా, అలారం గడియారం ఆఫ్ చేసినట్టుగా జరగదు. ఒక 1-2 నెలల క్రితం నుంచి యుక్రెయిన్ రష్యా మధ్యన కాల్పుల విరమణం అవినని అన్ని విన్నాం కదా, మీరు విన్నారు కదా. కానీ అప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇది హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదు. ముఖ్యంగా ఏమిటంటే మనం తెలుసుకున్నది దీంట్లో తప్పకుండా మనకు సీజ్ ఫైర్ కావాలి. ఎందుకంటే ఇన్ని రోజులు మనం లిమిటెడ్ యాక్షన్ మీద వెళ్ళాం. పాకిస్తాన్కి టెర్రరిజం మీద బుద్ధి చెప్పాలనుకున్నాం, బుద్ధి చెప్పాం. ఇంకా అలా పొడిగించుతా యుద్ధం వెళ్ళటానికి మనకు అవసరం లేదు. పాకిస్తాన్కి అవసరం ఉన్నదా లేదా అవన్నీ వేరే మాట. అందువల్ల ప్రస్తుతం ఏంటంటే మనం అనుకున్నాయన్నీ అవన్నీ. యుద్ధం అనేది ఇంపర్మనెంట్ గా, ఎండ్లెస్ గా, అంతు లేకుండా చేసేది కాబట్టి మనం ఒప్పుకున్నాం. అది కూడా ఒక అమెరికా కాదు, సౌదీ అరేబియా, ఇరాన్, రష్యా అన్ని దేశాలు తిరిగారు. ఎందుకంటే భారతదేశం తరఫున పాకిస్తాన్ కూడా గొడవలు పడకూడదు, ఏరియా అంతా అనవసరంగా అలర్లు అవుతాయి, ఆర్థిక వ్యవస్థ సఫర్ అవుతుంది. అందువల్ల మనం చేసింది ఈ సీజ్ ఫైర్ అనేది ఒప్పుకున్నది. మనకి అవసరం కావాలి, మనం యుద్ధం అయిపోయింది పాకిస్తాన్తో, టెర్రరిజం వరకే వెళ్ళాం. మన పాకిస్తాన్ అక్కడి నుంచి గెంటేయాలి, ఇక్కడి నుంచి గెంటేయాలని కాదు. ఇది వార్ టు ఎండ్ వార్స్ కాదు, యుద్ధం చేసి అన్ని యుద్ధాలతో అయిపోదామని కాదు. అందువల్ల ఇలాంటి సీజ్ ఫైర్ వచ్చినప్పుడు ఎవరు పోలీస్ చేస్తారు? సీజ్ ఫైర్ 2 విరోధీలు చేసుకోవాలి, వాళ్ళే చేసుకోవాలి. మధ్యవర్తులు ఎవరు లేరు, వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళ కారణాలకి మనం అడ్డం పడతాం. కొన్ని రోజుల తర్వాత చల్లారిపోతుంది, మళ్ళీ వేడెక్కొచ్చు. సీజ్ ఫైర్ అంటే అలాగే ఉంటాయి. సీజ్ ఫైర్ అనగానే అంత ఆగే పరిస్థితి లేదు.
మీకు ఉదాహరణ చెప్పాను కదా, యుక్రెయిన్, రష్యా, అలాంటి ఎన్నో ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయి. కానీ పుల్లారావు గారు, ఇజ్రాయెల్, అసలు హమాస్. సమస్య అంతా టెర్రరిస్టుల ద్వారా వస్తుంది కదా. ఎవరైనా ఈ టెర్రరిస్టుల వక్రబుద్ధి ఆగడం లేదు కదా. మనం దాని మీద వెళ్తున్నాం. 78 సంవత్సరాలు ఇప్పుడు మనకి పాకిస్తాన్ విరోధం అవుతుంది. రేపు మాపు అవ్వదు కదా, ఇంకో 100 సంవత్సరాలు పట్టొచ్చు. చాలా మంది అనుకుంటున్నారు ఏదో పాకిస్తాన్ తో చైనాతో ఇవాళ యుద్ధం అయిపోతుంది. అది అవే పరిస్థితి లేదు. ఇప్పుడు 78 సంవత్సరాలు బట్టి ఈ విరోధం ఉన్నదా లేదా మనకి పాకిస్తాన్, చైనాకి మనకి 60 సంవత్సరాల నుంచి ఉన్నదా లేదా? ఎస్, ఎవరు నిన్న మొన్న స్టార్ట్ అవ్వలేదు, రేపు ఎల్లుండా అయిపోదు, ఇది అలా కంటిన్యూ అవుతుంది. భారతీయులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఆగే యుద్ధాలు కాదు, పూర్తి యుద్ధాలు వస్తే మనం నష్టపోతాం. ఎందుకంటే మన ఆర్థిక వ్యవస్థ మీద ముందరకు వెళ్ళిపోవాలి. ఎంత ఆర్థిక వ్యవస్థ మీద మనం డెవలప్ అయిపోతామో ప్రపంచంలో మనకు అంత పెద్ద పొజిషన్ వస్తుంది. పక్కన ఉన్న విరోధులు ఎవరు అప్పుడు లెక్కల్లోకి రారు. మనం కూడా ఒక పేద దేశంలాగా తిరుగుతూ ఉంటే వాళ్ళతో సమానం. సో మన టార్గెట్ డెవలప్ అయిపోయి వెళ్ళిపోవాలి. భారతదేశం ఒక డెవలప్ నేషన్ అవ్వాలి. ఆ ప్రయత్నాల్లో అందరూ ఉన్నారు. సో దానికి యుద్ధం చేస్తే ఉపయోగం లేదు కదా, వేస్ట్ అయిపోతాడు మన డబ్బు. అయితే కాశ్మీర్, ఎస్, అక్కడి నుంచి ఉగ్రవాదులు వస్తే మేము మళ్ళీ యుద్ధం రిజ్యూమ్ చేస్తామన్న కండిషన్ కూడా పెట్టాం కదా. సో మనం చేసుకోవాల్సింది ఏమిటంటే మన సైన్యాల్ని మోడర్నైజ్ చేయాలి, బాగా ఇన్వెస్ట్ చేయాలి, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇన్వెస్ట్ చేయాలి, ఇంకా ముందరికి వెళ్ళాలి. ఎందుకంటే ఈ 5-6 రోజుల యుద్ధంలో ఏం చూశారు? మనుషులు ఎవరు కనపడలేదు కదా, మషిన్లే కనపడినాయి అంతే కదా. అందువల్ల ఇది యుద్ధం బై మషీన్స్, యుద్ధం బై మషీన్స్ చేసే యుద్ధాలు. ఇంకా రాబోయే రోజుల్లో మనుషులకు తక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో దాని మీద ఎక్కువగా మనం ఇన్వెస్ట్ చేసి ఇంకా జాగ్రత్త పడేటట్టుగా మనం చేసుకోవాలి, చూడాలి. పుల్లారావు గారు, దౌత్యపరమైన ఆంక్షలు వ్యాధిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయా? అందుకే పాకిస్తాన్ కాలబేరానికి వచ్చిందంటారా? కాలబేరానికి వాళ్ళు వచ్చారా రాలేదా, తప్పకుండా వాళ్ళకి అవసరమే. వాళ్ళు ఏం చేస్తారు, ఆఖరికి ఎంతవరకు వెళ్తారు భారతదేశం మీద యుద్ధానికి? వాళ్ళకి అవసరం అనిపించింది. వాళ్ళు ఏదో అమెరికా అడిగారు, వాళ్ళు అడిగారు, వాళ్ళ మొహం చెల్లింది అడిగారు, వాళ్ళకి అర్థాలు కలుగుంటాయి. ఒప్పుకోకపోతే వాళ్ళందరూ ఎదురు తిరుగుతారు. మనకు కావాల్సింది ఏంటంటే మనం ఏ రోజైతే 9 ప్లేసులు టెర్రరిస్ట్ ప్లేసులు అటాక్ చేసామో పాకిస్తాన్లో, మనం అనేది ఏంటి, టెర్రరిజం ప్లేసుల్లో అటాక్ చేస్తాం, అంతవరకే. దానికంటే వెళ్ళలేదు. పాకిస్తాన్ మన మీద ఏదో గొడవ పెట్టుకోవాలి, లేకపోతే ఆ సైన్యాన్ని అక్కడ ఎందుకు అందరిని తినేస్తుందని ఆధారం అవుతుంది పాకిస్తాన్లో. వాళ్ళు గొడవ పెట్టుకున్నారు. వాళ్ళ దగ్గర కూడా 5 ఏళ్ళు ఉన్నాయి, సైన్యం ఉన్నది, అది తప్ప ఏం లేదు పాకిస్తాన్కి. వాళ్ళు కూడా అటాక్ చేయడం మొదలు పెడితే మనం డిఫెండ్ చేసుకున్నాం. సో అందువల్ల పాకిస్తాన్ మనతో స్నేహం రేపు ఎల్లుండా వచ్చేది కాదు. ఏం చేసినా ఏం చేయకపోయినా ఆ దేశంతో మనకి ఏదో దేశం కరిగిపోయే వరకు అలా ఉంటాయి. ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యంగా ఏది ముందలకు వచ్చింది, ఇండస్ నీరు ముందలు వచ్చింది కదా. ఇండస్ సింధు నదిది అది ఇప్పుడు వరకు రాలేదు కదా. అది కూడా ఒక పెద్ద పాయింట్ పాకిస్తాన్తో. మన చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. అందువల్ల ఈసారి 5-6 రోజుల్లో జరిగింది ఏంటంటే ఎప్పుడు లేని సింధు నది ముందరకు వచ్చిన విషయం. అది ఏ మలుపు తిరుగుతుంది, ఎలా తిరుగుతుంది మనం చెప్పలేం. కానీ పాకిస్తాన్కి మాత్రం దాని గురించి యుద్ధానికి వెళ్తారా, మళ్ళీ వెళ్ళాలి. దాని గురించి మాట్లాడటానికి భారతదేశం రెడీగా ఉన్నది. అది ఒక కొత్త అస్త్రం మనతో, బ్రహ్మాస్త్రం. అయితే బ్రహ్మాస్త్రం అంటే వాడుకోవచ్చు, చూపెట్టుకుంటాం అంతే. సో అది కూడా పెద్ద ఇష్యూ బయటికి తేలింది కదా ఈ యుద్ధాల్లో. లేకపోతే ఎంతమందికి తెలుసు, ఇండస్ నది నీరంతా మనం ఇస్తున్నాం పాకిస్తానానికి. ఈవేళ తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్ల జనంలో 1 లక్ష మందికి కూడా తెలియదు కదా. భారతదేశంలో 145 కోట్ల మందిలో 10 లక్షల మందికి కూడా తెలియదు. నీరు మనం ఇస్తున్నాం, అగ్రిమెంట్ మనం బిల్లింగ్గా సంతకం పెట్టాం 1960లో వాళ్ళతో స్నేహంగా ఉందామని. వాళ్ళ స్నేహం కోరట్లేదు. సరే నీరు సంగతి చూసుకుందామని వార్నింగ్ ఇచ్చాం, బయటకు వచ్చేసి ఆ ఒప్పందం నుంచి. అయితే పుల్లారావు గారు, టెర్రరిస్టుల విషయంలో పాక్ అసలు రంగు బయటపడిందా? పాక్ వక్రబుద్ధి ప్రపంచ దేశాల ముందు తేటతలమైనట్లయినా? అందరికీ తెలుసు పాకిస్తాన్ చేసే పని, అందరికీ తెలుసు. కానీ ఏం చేస్తారు, పాకిస్తాన్ ఇతర దేశాలతో చాలా జాగ్రత్తగా, చాలా మర్యాదగా, గౌరవంగా ఉంటుంది. ఒక భారతదేశం మీద టెర్రరిస్టులు తోస్తుంది. సో మిగతా దేశాలు ఎందుకు పట్టించుకుంటారు?
ఇప్పుడు అమెరికా ఎక్కడ పట్టించుకుంటుంది? యూరోప్ వాళ్ళ దేశాలకు వెళ్ళి టెర్రరిస్ట్ ఉగ్రవాదులు అలర్ట్ చేస్తే పట్టించుకుంటారు. పాకిస్తాన్ మన మీద ఫోకస్ అవుతుంది. కానీ ప్రపంచం అందరికీ తెలిసింది ఏంటంటే పాకిస్తాన్ ఉగ్రవాదిని సృష్టించి వాడు తర్వాత కొన్ని దేశాలు ఏమన్నారంటే ఉగ్రవాదితనం ఎక్కడుండినా మనం కండెమ్ చేయాలి, ఎవరు చేసినా కండెమ్ చేయాలని చాలా దేశాలు ఆ వ్యూకి వచ్చారు. అందువల్ల ప్రపంచం అంతా పాకిస్తాన్ చేసే పని చూస్తుంది, ఒప్పుకోవట్లేదు. పాకిస్తాన్కి దూరంగా ఉన్నారు. పాకిస్తాన్ ఏమి రెచ్చగొడతలేదు. పాకిస్తాన్ని ఇలాంటి పనులు చేస్తుందని అందరికీ తెలుసు. ఏం యాక్షన్ తీసుకోవాలి తీసుకుంటున్నారు కదా. పాకిస్తాన్కి ఇన్వెస్ట్మెంట్ ఇవ్వట్లేదు కదా, పాకిస్తాన్తో స్నేహం లేదు కదా. స్నేహం ఉండాలి అంతే, వాళ్ళతో ముందరకు పూర్వం వెళ్ళినట్టుగా వెళ్ళట్లేదు కదా. మార్పు అనేది వచ్చింది. ప్రపంచం అందరూ చూసేది వాళ్ళు ఒక టెర్రరిస్ట్ దేశం, టెర్రరిస్ట్ ప్రమాదిస్తుందని మాత్రం చూస్తున్నారు. అయితే పుల్లారావు గారు, భారత్లో నేరాలకు పాల్పడిన ఉగ్రవాదులను అప్పగించడానికి పాక్ అంగీకరించేనా? అసలు ఉగ్రభూతాన్ని పెంచి పోషిస్తున్న దేశానికి IMF రుణం ఎందుకు ఇచ్చిందంటారు? IMFకి వరల్డ్ బ్యాంక్కి ఇప్పుడే $38 బిలియన్ డబ్బు ఆల్రెడీ ఉన్నది పాకిస్తాన్. అప్పు తీసుకోవటం కొత్త కాదు. ఈ అప్పు తీసుకుంటారు, పాత అప్పులు కొంచెం చెల్లిస్తారు, వడ్డీ చెల్లిస్తారు, వాళ్ళ అప్పులు సర్వీస్ చేసుకుంటారు. ఈ $2 బిలియన్ ఇవ్వకపోతే పాకిస్తాన్ పాత అప్పులన్నీ ఏం చేస్తున్నట్టుగా ఒక బ్యాడ్ అకౌంట్, చెడ్డ అకౌంట్ లాగా అయిపోతుంది. సో అప్పిచ్చేవాడు అప్పిస్తూ ఉంటాడు, అది చెడ్డప్పు అయిపోకూడదు. తర్వాత ఎసెన్షియల్ కమోడిటీస్ కొనుక్కుంటాం, మందులు కొనుక్కుంటాం అన్నారు, దానికి ఇచ్చేది డబ్బు. ఆల్రెడీ $38 బిలియన్ అప్పు ఉన్నది పాకిస్తాన్కి IMF వరల్డ్. పుల్లారావు గారు, పాకిస్తాన్ మిగతా వాళ్ళకి ఇవ్వాలి, వడ్డీలు తెచ్చాలి, దానికి ఇచ్చారు. అయితే పుల్లారావు గారు, కాల్పుల విరమణ పాటించాలని ట్రంప్ స్నేహపూర్వక సలహా ఇచ్చారంటారా, లేకపోతే మధ్యవర్తిత్వంతో పెద్దన పాత్ర పోషించారా? ఏ విధంగా చూడాలి? మళ్ళీ రిపీట్ చేయండి. కాల్పుల విరమణ పాటించాలని ట్రంప్ స్నేహపూర్వక సలహా ఇచ్చారా, మధ్యవర్తిత్వంతో పెద్దన పాత్ర పోషించారా? ఏ విధంగా చూడాలంటారు పుల్లారావు గారు? స్నేహంగా ఇచ్చారు. పెద్దన్న పాత్ర మనం ఒప్పుకోం, మూడో పార్టీని మనం ఒప్పుకోం, ఎప్పుడూ ఒప్పుకోలేదు. ట్రంప్ విధానం ఏంటంటే అలా మాట్లాడతాడు, ఎక్కువ మాట్లాడతాడు, పెద్ద వాయిస్ తో మాట్లాడతాడు. అమెరికన్ ప్రెసిడెంట్ కనుక అందరూ వినిపించుకోవాలి, సీరియస్ గా తీసుకోవాలి. ఆ అమెరికన్ నేతృత్వం కింద మనం ఒప్పుకునేది లేదు, ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు ఇందాక నుంచి మనం అనుకున్నది ఏంటి, చెప్పేది నేను ఏంటంటే సీజ్ ఫైర్ కావాలి మనకి. ఎందుకంటే ఎందుకు ఇలాగా మన భారతదేశానికి లాభం లేదు, రోజు రోజు వేస్ట్ అవుతున్నాం. వాళ్ళ మీద యుద్ధాలు చేయడానికి మనం రెడీగా లేవు, టెర్రరిస్ట్ మీద యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాం. సో ట్రంప్ స్నేహంగా ప్రతి విషయంలో ప్రపంచంలో ఆయన చేయి ఉన్నదని చెప్పుకోవటం ఆయన కూడా సరదా. ఆయన చాలా పెద్ద ఫిగరు. సో నేనే తీసుకొచ్చాను అని చెప్తున్నారు. రేపు ఇంకో మాట అనొచ్చు, రేపు ఇది పూర్తిగా మర్చిపోవచ్చు. అందువల్ల ట్రంప్ మీద ఆధారపడకూడదు, ట్రంప్ను వదలకూడదు కూడా. ఎందుకంటే చాలా పవర్ఫుల్ వ్యక్తి కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటా పోవాలి. పుల్లారావు గారు, ఒకవేళ అమెరికా మధ్యవర్తిగానే చర్చల ప్రతిపాదనను సిద్ధం చేస్తే దక్షిణాసియా భౌగోళిక రాజకీయాలు కీలకమైన మార్పు వచ్చినట్లేనా? అమెరికా మధ్యవర్తనానికి భారతదేశం ఒప్పుకునే పరిస్థితి లేదు, ఒప్పుకోదు. ఇప్పుడు కూడా భారతదేశం అమెరికా చెప్పింది మేము విన్నామని ఏం అంటలేదు. మేము ఏదో చేయాలనుకున్నాం, చేశాం, పాకిస్తాన్తో మాట్లాడాం అని మన గవర్నమెంట్ అంటుంది. ట్రంప్ గారు ఏం చెప్పుకుంటే అది చెప్పుకుంటాడు. ఎవరు ఆప్ చేస్తారు ఆయన్ని? ఎవరు ఆప్ చేయలేరు. అందువల్ల ఆయన చెప్పుకుంటాడు ప్రతి విషయంలో నేనే చేశా, నాకు బలం ఉన్నది, ప్రపంచం అంతా చూస్తున్నా చెప్పుకుంటాడు. దానివల్ల మనం ఏం చేస్తాం, చైనాతో దెబ్బలాడుతూ ఉంది, చైనా నా స్నేహితులు అంటాడు. సో ఇవన్నీ ఆయన ట్రంప్ ఒక స్పెషల్ టైప్ ఆఫ్ మనిషి కాబట్టి అలా మాట్లాడుతూ ఉంటాడు. పుల్లారావు గారు, పాకిస్తాన్ పాలకులకు ఆర్మీ నాయకత్వానికి మధ్య సమన్వయ లోపం ఉందా? అక్కడ ఆర్మీనే నడుస్తుందన్న వాదనలో నిజమెంత అంటారు? 100% ఆర్మీయే పాకిస్తాన్ నడుపుతుంది. 1947లో స్వతంత్రం వాళ్ళకి వచ్చింది, మనకి వచ్చింది. ఇప్పుడు దాదాపు 77 సంవత్సరాలు మన ఇద్దరం సొంత ప్రభుత్వాలు ఉన్నాయి.
కానీ పాకిస్తాన్లో ఆ 77 సంవత్సరాల్లో దాదాపు 40 సంవత్సరాలు ఆర్మీయే రన్ చేసింది డైరెక్ట్గా. మిగతాది సివిలియన్ ప్రజాస్వామ్య ఎలక్ట్ అయిన నాయకులు ప్రైమ్ మినిస్టర్ల గతి ఏమిటంటే, జుల్ఫికార్ అలీ భుట్టో పెద్ద ప్రధానమంత్రి పాకిస్తాన్కి, ఆయనకు ఉరిశిక్ష చేసి తీశారు ప్రధానమంత్రిగా ఉండగా. రెండోది ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ పాకిస్తాన్ లియాఖత్ అలీ ఖాన్, ఆయన్ని ఎవరో అసాసినేట్ చేశారు. భుట్టో తర్వాత భుట్టో కూతురు ప్రైమ్ మినిస్టర్ అయింది, ఓడిపోయింది, క్యాన్వాస్ చేసుకుంటా ఉంటే కరాచీలో ఆమె టెర్రరిస్ట్ చంపేశారు. దాని తర్వాత నవాజ్ షరీఫ్ అనే వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ ఎలక్ట్ అవుతే 2 సంవత్సరాల్లో ఆయన జైల్లో పెట్టేశారు. జైల్లో పెట్టి ఏదో ఆరోగ్యం వంక తీసుకుని ఇంగ్లాండ్ పారిపోయారు. దాని తర్వాత ఇమ్రాన్ ఖాన్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఎక్కడున్నాడు? సంవత్సరం బట్టి జైల్లో ఉన్నాడు. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు శిక్షలు వేశారు. సో పాకిస్తాన్లో ఆర్మీయే రన్ చేస్తుంది, ఆర్మీ మాటే మొదలుకి వెళ్తారు. అందుకనే ఎవరు మాట్లాడినా పాకిస్తాన్లో ఆర్మీ చీఫ్తో మాట్లాడతారు. ఆర్మీ చీఫ్ చెప్పే మాటే ఆ దేశం నిలబడతారు. అలా ఉన్నాయి పరిస్థితులు. అక్కడ ప్రధానమంత్రులు వాళ్ళు పేరు కోసమే అధికారంలో ఉన్నారు వాళ్ళు. అయితే పుల్లారావు గారు, మీరు చెప్పినట్టుగా పాకిస్తాన్ పాలకులకు ఆర్మీ నాయకత్వానికి మధ్య సమన్వయ లోపం వల్ల అక్కడ దేశానికే నష్టం కదా, పిచ్చోని చేతిలో రాయనట్టు ఉంటుంది కదా ఆర్మీ డిసిషన్స్ ఒక్కోసారి. అది ఎవరు పట్టించుకోరు. వాళ్ళ చేతిలో రాయి ఉన్నది, వాళ్ళు ఇష్టం వచ్చిన చోట ఇస్తున్నారు. 1947 నుంచి జరుగుతుంది. ఆర్మీ కూడా ఎలా చెప్తుందంటే పాకిస్తాన్ ప్రజలకి, మేము లేకపోతే భారతదేశం మనల్ని ఎరగొట్టేసి మింగేస్తుంది, మేము ఉన్నాం కాబట్టి దేశాన్ని రక్షిస్తున్నాం అని, మేము చాలా స్పెషల్, మమ్మల్ని ఎవరు ప్రశ్నించొద్దు అని స్పష్టంగా చెప్తా ఉంటాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. సో అది ఎవరు ప్రశ్నించినా అక్కడ వాళ్ళు జైల్లో తోస్తారు, లేకపోతే మాయమైపోతూ ఉంటారు. చాలా మంది మాయమైపోతారు పాకిస్తాన్లో. ఎవరైతే విమర్శిస్తున్నారో ఆర్మీని వాళ్ళు మళ్ళీ కనపడరు. ఎక్కడ పోయారు, ఎలా పోయారు, అడ్రస్లు ఉండవు. చాలా కఠినమైన ప్రదేశం అది. వాళ్ళ ఆర్మీ కంట్రోల్లో ఉన్న దేశం అది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తారు. చేసినంత కరెక్ట్ కాదు. ఏదో తాలిబాన్ పెంచితే తాలిబాన్ మన మాట వింటాదంటే, తాలిబాన్ ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్లో 2021లో వచ్చాక వాళ్ళకి వ్యతిరేకం అయిపోయింది, కొంత స్నేహంగా లేదు. సో అలాంటి సెట్ బ్యాక్స్ వస్తూ ఉంటాయి. పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళే కంట్రోల్ చేస్తారు, వాళ్ళే యుద్ధాలకు రెడీ చేస్తారు, ఎందుకంటే మేము అవసరం అని చెప్పుకోవటానికి. సో అక్కడ స్పెషల్గా ఆర్మీ పొజిషన్ ఉన్నది 70 ఏళ్ళు. అయితే రేపటి డీజీఎంఓ భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉందంటారు పుల్లారావు గారు? అంశాలు డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? అది రోజు డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్, డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ భారతదేశం, వాళ్ళిద్దరికి డైరెక్ట్ ఫోన్ ఉన్నది వాళ్ళిద్దరి మధ్యనే. ఇద్దరు ఒకరు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే నిజం చెప్తారు, మేమే యుద్ధం చేయట్లేదు, లేకపోతే మేము బాంబు లేదు అని చెప్పుకుని వాళ్ళు కూడా చెప్తా ఉంటారు, మనమే తొందరపడకుండా ఉండటానికి. ఒక కమ్యూనికేషన్ మన ఇద్దరి మధ్యన డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ మధ్యన ఉంటుంది. రేపు ఏం మాట్లాడతారంటే భారతదేశం డీజీఎంఓ చెప్తాడు, ఇలా సీజ్ ఫైర్ వయలేషన్స్ అయ్యా, అంతా మీరు మాట ఇచ్చారు, చేయట్లేదు, దీని సంగతి ఏంటి? అతను ఏమంటాడంటే, మేం చేయలేదు, మీరే చేశారు కాబట్టి మేము చేస్తున్నాం అంటారు. దాని తర్వాత కొద్దిగా శాంతి పద్ధతి వస్తుందా, సీజ్ ఫైర్ ఇరిగిపోతుందా మనం చెప్పలేం, కానీ మాట్లాడుకుంటారు. కొన్ని రోజుల పాటు సీజ్ ఫైర్ పాటిస్తారు, జరుగుతుంది. మళ్ళీ పరిస్థితులు ఎలా ఉంటాయో మన చేతిలో లేవు. పాకిస్తాన్ వాళ్ళు ఏదో రకంగా ఇది మొదలు తీసుకెళ్ళాలి, గొడవలు పెట్టాను ఉన్నారు కాబట్టి ఇంత తొందరగా శాంతి వెంటనే వస్తాదని మాత్రం నేను భావించట్లేదు. అయితే పుల్లారావు గారు, కాశ్మీర్లో వేలు పెట్టబోమని అంగీకరించే విధంగా పాక్పై ఒత్తిడి తెస్తారంటారా? అది మనం ఒత్తిడి తెస్తాం, ఉగ్రవాదిని సపోర్ట్ చేయొద్దని. వాళ్ళు ఏమంటారంటే, మేము చేయట్లేదు, వాళ్ళంతా కాశ్మీర్ వాళ్ళే చేస్తున్నారు, మాకేం సంబంధం లేదు అంటారు. సరే, మాకు పలానా వ్యక్తులు ఇవ్వండి మీ ఉగ్రవాదీలు అంటే, వాళ్ళ మీద ప్రూఫ్ ఇవ్వండి అంటారు. మనం ప్రూఫ్ ఇస్తాం. ఇది కరెక్ట్ కాదంటారు. దాదాపు 2008 నుంచి ఇలాగే జరుగుతూ వచ్చింది పాకిస్తాన్ మధ్యన మన మధ్యన. సో అది ఎంతో ముందలకి వెళ్ళదు. కానీ ఈ సీజ్ ఫైర్ అనేది సడన్గా వచ్చింది కాబట్టి మనం ముందలకి వెళ్తాం. మనం పాకిస్తాన్ వాళ్ళని చూసి భయపడి చేయలేదు, మన అవసరం గురించి చేసాం. మనం ఇంకా దీని మీద ఎక్కువ అటెన్షన్ చేయకూడదు అది మనం పెట్టుకున్నాం. అది కరెక్ట్ నిర్ణయం. ఏదో అయిపోతుంది పాకిస్తాన్ తీసేయటం అని ఈ పరిస్థితిలో లేవు మనం. వాళ్ళకి డిఫెండ్ చేసుకునే పరిస్థితి ఉన్నది. చైనా ఫుల్ సపోర్ట్తో వాళ్ళకి
60 సంవత్సరాలు బట్టి చైనా పాకిస్తాన్ సైన్యాన్ని నిలబెట్టి వాళ్ళకి బలం ఇచ్చి అన్ని ఎక్విప్మెంట్ ఇచ్చి విమానాలు ఇచ్చి ట్యాంక్స్ ఇచ్చి తుపాకులు ఇచ్చి అన్ని పాకిస్తాన్కి చైనా ఇస్తుంది. లేకపోతే పాకిస్తాన్ మన ముందర ఒక్క రోజు కూడా నిలబడలేదు. ఏ వాడుతున్నారో అంతా చైనా ఇచ్చింది. చైనా పాకిస్తాన్ సైన్యం అని మాత్రం మనం భావించుకోవాలి. పౌరుషానికి పోయి పళ్ళు రాళ్ళు కొట్టుకున్న చరిత్ర ఉన్నాయి పాకిస్తాన్కి. అది పౌరుషానికి అది ఉన్నాయి. ఇప్పటి వరకు యుద్ధాలు గెలవలేదు, కానీ వాళ్ళు కింద పడినా పైన పడ్డారు అంటారు. వాళ్ళు ఏం ఓడిపోయినా పర్వాలేదు అంటారు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నది. చైనా వాళ్ళని సపోర్ట్ చేస్తారు. ఏం పాకిస్తాన్ చేయలేనా చైనా వెనకాల ఉంటుంది. ఎందుకంటే చైనాకి పాకిస్తాన్ చాలా అవసరం. భారతదేశానికి తో గొడవ పెట్టుకోవటానికి, అస్థిరత తేవటానికి చైనాకి పాకిస్తాన్ ఉపయోగపడుతుంది. కాబట్టి పాకిస్తాన్ పూర్తి సపోర్ట్ చైనా చేస్తుంది. ఫ్యూచర్లో 20 సంవత్సరాల తర్వాత 30 సంవత్సరాల తర్వాత ఏమవుతుందో చెప్పలేం, కానీ ప్రస్తుతం పరిస్థితి అలాగే ఉన్నాయి. పుల్లారావు గారు, మరోవైపు విరమణ సరే, విధానం సంగతి ఏంటన్న ప్రశ్నలు కూడా ఒకవైపు వినిపిస్తున్నాయి. 1972 నాటి సిమ్లా ఒప్పందం, 1999లో ప్రకటించిన లాహోర్ డిక్లరేషన్ ద్వారా ఇరు దేశాలు ద్వైపాక్షిక చర్చల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలి. మూడో పక్షం మధ్యవర్తిత్వాన్ని భారత్ ఏనాడు అంగీకరించలేని పరిస్థితి. అందుకు భిన్నంగా సీజ్ ఫైర్ జరిగిందా, ట్రంప్ ట్వీట్ల మతలబేంటి అనే సందేహాలు కూడా సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితులు. దీనిపైన మీ విశ్లేషణ పుల్లారావు గారు. ఒకటి, భారతదేశానికి పాకిస్తాన్కి ఎప్పటి నుంచో విరోధం ఉన్నది. ట్రంప్ 4 సంవత్సరాలు ప్రెసిడెంట్ చేశారు. ఇప్పుడు 3 నెలల బట్టి ప్రెసిడెంట్ గా ఉన్నాడు. ట్రంప్ పర్మనెంట్ గా ఉండదు కదా. ఈ 78 సంవత్సరాలు లేదు కదా. ట్రంప్ వస్తాడు, ట్రంప్ వెళ్ళిపోతాడు. భారతదేశం ఈ పాకిస్తాన్తో ఫైట్ ఆగదు, ఇలాగెళ్తాది. మనం ఎంతో ఓపికగా చేసుకుంటా పోవాలి. పాకిస్తాన్ని ఎదుర్కోవటం, సమయాన్ని సంపాదించుకోవాలి. అంటే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇలా చేస్తా ఓపికతా పోతా ఉంటే పాకిస్తాన్ అప్పుడు వెనక పడిపోతాది. అంతవరకు మనం నిద్రపోవటానికి వీలు లేదు. చైనా సపోర్ట్ ఉంటుంది. మనం జాగ్రత్తగా వాళ్ళ వలలో పడకుండా చేసుకుంటా పోవాలి. ఒక చాలా దుష్ట శత్రువులు మనకు ఉన్నారు. పాకిస్తాన్, చైనా చిన్న శత్రువులు కాదు, చాలా తెలివితేటలైన శత్రువులు. వాళ్ళు అన్ని విధాలుగా మనతో పోరాడుతున్నారు. అందరితో సాయం కోరి మన మీద తీసుకొస్తారు. సో ఇప్పటి వరకు మనం బాగానే చేశాం కాబట్టి ఫ్యూచర్ లో కూడా బాగా చేస్తాం. టర్కీ ఎందుకు భారత్కి వెన్నుపోటు పొడుస్తుంది? ఎందుకు పాకిస్తాన్ తోటి టర్కీ ఎప్పుడు మన స్నేహితుడు కాదు కదా. వెన్నుపోటు పొడుస్తుందంటే మనకి టర్కీకి కొన్ని విషయాల్లో గొడవలు ఉన్నాయి. టర్కీకి గ్రీస్ కి గొడవలు ఉన్నాయి. పక్క దేశం గ్రీస్. మనం గ్రీస్ ను సపోర్ట్ చేశాం. దానికి ఏమంటారు మీరు? తర్వాత టర్కీ పూర్వం 1918 వరకు 300 సంవత్సరాలు పెద్ద సామ్రాజ్యం ఉండేది. టర్కీ సుల్తాన్ ఇస్తాన్బుల్లో ఉండి ఉత్తర ఆఫ్రికా మొత్తం గల్ఫ్, మిడిల్ ఈస్ట్, సక్కం యూరోపా, 3వ వంతు యూరోపా టర్కీ సుల్తాన్ పరిపాలించేవాడు. 1918లో అది పడిపోయిన సామ్రాజ్యం పోయింది. ఇప్పుడు ఉన్న ప్రెసిడెంట్ ఎర్డోగాన్ ఏంటంటే మేము టర్కీని డిసెండెన్స్ ఎంత గొప్పవాళ్ళు అని చూపెట్టుకోవటానికి ఒకటి. 2, టర్కీ డ్రోన్లు అమ్ముతుందంటే చైనా డబ్బిస్తుంది కాబట్టి అమ్ముతుంది. అది ఫ్రీగా ఏమి ఇవ్వట్లేదే. టర్కీ యుక్రెయిన్ కి డ్రోన్లు అమ్ముతుంది, రష్యాకి అమ్ముతుంది. అది ఒక వ్యాపారం. దానికి మనం పెద్దెత్తుగా టర్కీ ఏదో ఫ్రీగా చేస్తుంది, స్నేహానికి చేస్తుంది అనుకోవాలా? పట్టించుకోకూడదు. మనం టర్కీకి ఇష్టం లేని దేశాలతో మనకు స్నేహం ఉన్నది. అది టర్కీ కోపం. ఆ దేశంతో మనకు చేస్తారు, అమ్ముతారు. టర్కీ అమ్మపోతే ఇంకో దేశం అమ్ముతుంది. అలా మనం తీసుకోక్కర్లేదు. టర్కీకి కంగ్రాచులేట్ చేసి ఎటకారంగా డీల్ చేయటం అంతే. అది మనం పెద్ద ఏదో మనకి వెన్నుపోటు పొడవాలంటే మొత్తం స్నేహం ఎక్కడున్నది? స్నేహం లేదు వాళ్ళతో. వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు చేసుకుంటారు, మన ఇష్టం వచ్చింది మనం పడతాం. అయితే పుల్లారావు గారు, అయితే కాల్పుల విరమణను ప్రతి ఒక్కరూ ఆహ్వానించాల్సింది మీరు అన్నట్టుగా. కానీ సీజ్ ఫైర్తో సాధించింది ఏంటి? సడన్గా ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ట్రంప్ చెబుతున్నట్టుగా అమెరికా మధ్యవర్తిత్వం నిజమేనా? దీన్ని ఏ విధంగా చూడాలి? అమెరికా కూడా మధ్యవర్తిత్వం చేసింది. పాకిస్తాన్తో మాట్లాడింది, భారతదేశంతో మాట్లాడింది, సౌదీ అరేబియా మాట్లాడారు, ఇరాన్ మాట్లాడారు, ఎన్నో దేశాలు కనపడకుండా మాట్లాడారు. భారతదేశం మొదల నుంచి ఏం చెప్తున్నట్టే మేము పెంచడానికి మాకు ఇష్టం లేదు, మేము ఉగ్రవాదులు అటాక్ చేసాం అంతవరకు. పాకిస్తాన్ దానికి ఒప్పుకోలేదు. పాకిస్తాన్ పెంచుతా వచ్చింది, మనము కూడా పెరుగుతా వచ్చాం. ఇది ఎక్కడికో వెళ్ళిపోతుంది.
న్యూక్లియర్ ఆయుధాలు ఉన్నాయి, ఆఫ్ చేయాలని ఒక మంచి అవగాహనంతో ఆఫ్ చేశారు. అది ఫ్యూచర్ ఎలాగుంటుందో మనం చెప్పలేం. కానీ భారతదేశం అడిగింది కాదు, వద్దన్నది కాదు. ఇది వచ్చింది మంచిది, రాకపోయినా యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. రోజు రోజుకి మనం బలం పెరుగుతుంది. పాకిస్తాన్ న్యూక్లియర్ ఆయుధాలు వాడుతుందా, మనం వాడగలం, అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ లెక్కలు ఫ్యూచర్లో చెప్పలేం. కానీ భారతదేశం చాలా గట్టిగా హ్యాండిల్ చేసింది. ఇది పాకిస్తాన్తో యుద్ధం కాదు, చైనాతో యుద్ధం. చైనా పాకిస్తాన్కి ఈ మిసైల్స్, ఈ షిప్స్, సబ్మరీన్లు, వాళ్ళు, విమానాలు, ఈ డ్రోన్స్ అంతా చైనా ఇస్తుంది. ఓకే, ప్రతిదీ చైనా ఇస్తుంది. సో మనం చైనాతో యుద్ధం చేస్తున్నాం, అది మాత్రం మనం మర్చిపోం. ఈ వారం రోజులు చైనా జరిగిన పరిణామాలతో పాటు ఇటు పాకిస్తాన్తో పాటు చైనాకు కూడా మనం బుద్ధి చెప్పామని అనుకోవచ్చా? బుద్ధి పాకిస్తాన్కి చైనాకి తెలిసింది ఏంటంటే భారతదేశం అంత ఈజీగా లొంగిపోదు, భయపడదు. అది పూర్తిగా తెలుసు. మనం చక్కగా సర్కమ్స్టాన్సెస్ బట్టి, పరిస్థితులు బట్టి మనం ఎంత చేయాలో అంత చేసాం. ఎక్కువ చేయలేదు, తక్కువ చేయలేదు. అది మనం గమనించుకోవాలి. రైట్, థ్యాంక్ యూ పుల్లారావు గారు. థ్యాంక్ యూ. స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.